ఇలారా. ఏంటండి ట్రైన్ ఎప్పుడు వస్తుంది? పార్టీ చూడని ఇప్పుడు రావాలండి. పర్లేదు లేవయ్యా, గేట్ తీసాకే వెళదాం. ఓకే సార్. చూడు, నేను వైర్లెస్ లో మాట్లాడి ట్రైన్ బ్లాక్ చేయించాను. గేట్ ఓపెన్ చేయి. ఓపెన్ ద గేట్. కమ్ ఆన్, హరీ అప్. ప్రియనేట జగన్జీ జిందాబాద్, ప్రియనేట జగన్జీ జిందాబాద్, ప్రియనేట జగన్జీ జిందాబాద్, ప్రియనేట అయ్యో ఊరుకోండి, చంపేసిన వాళ్ళు తిరిగి తెచ్చుకోగలమా? నోర్బి, అయ్యో ఎంత పని చేశారా! అయ్యో అమ్మా, ఎవర్రా చంపింది? నన్ను కూడా చంపట్రా! అయ్యో అయ్యో, పెద్ద ఆయన పట్టు పెట్టుకుని నాకు ఎంత అన్యాయం చేశారా! ఎంత అన్యాయం చేశారా! రాత్రి ఎంత ఘోరం చేశారా! నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకోండి అని. నా మాట వింటేనా? నేను హోమ్ మినిస్టర్ గా ఉండి గురువు గారు దక్కించుకోలేకపోతే ఎందుకు? నేను ఊరుకోండి సార్, మీరే ఇలా ఏడిస్తే ఎలా? మీరు వెంటనే నేతగా ప్రమాణ స్వీకారం చేయాలని మన పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. నేనా నేతగారా? నేను చేయను బాబాయ్, నేను చేయను. మీరు ఒప్పుకోకపోతే పార్టీ ముక్కముక్కలైపోతుంది సార్. అయ్యో, ఎంత ఎరకాటంలో పెట్టేశావయ్యా! అయినా ఆయన ఆశయం కోసం ఈ ముళ్ళకంప నా తల మీద పెట్టుకోవాలి. అయినా సార్ నేను చేయను. ఆయన చెప్పులు ఇప్పించండి, పాదుకుల్లో పెట్టి పరిపాలిస్తాను. నాకు చెప్పులు ఇప్పించండి, పెద్ద ఆయన చెప్పులు ఇప్పించండి. వేడి వేడి చెప్పుల్లో నీ గోస ఇంకా వినపడుతూనే ఉంది. నా సంగతి చెప్తాను చెప్తాను అన్నావు, ఆఖరికి చెప్పులాగా మిగిలిపో.
ఆ రోజు కార్ బ్లాస్ట్ అయింది ఇక్కడే మేడం. జగన్జీ కారుకు ముందు వెనక ఎవరి కార్లు ఉన్నాయి? కమాన్. ఫ్రంట్ లో హోమ్ సెక్రటరీది, బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ది మేడం. ఇక్కడికి రాకముందు ఆయన కారు గేట్ అవతల ఆగింది కదా? మేడం, అప్పుడు గేట్ వేయడం వల్ల ఎంతసేపు ఆగింది? 5 minutes 20 seconds ఆగినట్లు రికార్డ్ లో ఉంది. కమాన్. ఓపెన్ దిస్. ఇది ఒరిజినల్ డ్రైనేజ్ కాదు, ఎవరో కావాలంతో వేరు. ఇవి టైం బాంబుకి సంబంధించిన వైర్స్. అంటే ఆయన కార్కి బాంబు ఇక్కడే పెట్టారన్నమాట, అందుకే తవ్వారు. కీప్ ఇట్. హలో, ఈ లెవెల్ క్రాసింగ్ లో రోజుకి ఎన్ని ట్రైన్స్ వెళ్తాయి? దాదాపు 100 రైలు వెళ్తుంటాయమ్మా. కొద్ది రోజుల ముందు ఇక్కడ ఆగి వెళ్ళిన జగన్జీ గారి కారు ఆ బ్రిడ్జ్ దగ్గర పేలిపోయింది కదా? థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు డ్యూటీలో ఉన్న గేట్ మ్యాన్ ఎవరు? నువ్వేనా? నేనే సుబ్బారావునండి. చూడు సుబ్బారావు, గేట్ తీసి ఆయన కారు వెళ్ళాక గంట వరకు ఏ ట్రైన్ ఈ లెవెల్ క్రాసింగ్ కి రాలేదు. మరి ఏ ట్రైన్ కోసం గేట్ క్లోజ్ చేసావు? అది అది సప్తగిరి కోసమా? సప్తగిరే. ఆ రోజు గంట లేటు. మరి సప్తగిరి ఈ లైన్ లో రాదే? ఈ లైన్ లోనే రాని ట్రైను గంట లేటుగా ఎలా వచ్చింది? అప్పుడు మరి కంగారు పడుకు. వాళ్ళు డబ్బులాసి చూపించారు, నువ్వు ఆయన కారులో బాంబు పెట్టి చంపావు. బాంబా? చప్పడమా? అయ్యో నాకు తెలియదండి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన మాట నిజమేనండి. టైం గేట్ ఏమన్నారు, ఏ సినిమా నిజమే. చెప్పు చెప్పు, వాడెవడో చెప్పు, లేదా రైలు కింద పడి ముక్కలైపోతావు. చెప్పు. చెబుతాను. ఏ పోరి, నేనెవడో తెలియకుండా చేయి చేసుకుంటున్నావు. ఏంట్రా నీ గురించి తెలుసుకునేది? ఏంట్రా? నీ అసంటోళ్ళని చాలా మందిని చూసినా. ఎవరైనా ఒక అడుగు ముందుకు వేశారో కాల్చి పారేస్తాను. రే, వకీల్ తానికెళ్ళి జామీన్ తీసుకురా. ఎవరా నీకు జామీన్ ఇచ్చేది? డోంట్ లిఫ్ట్. వీడి కోసం ఏ ఫోన్ వచ్చినా తీసి పక్కన పెట్టు. ఎఫ్ఐఆర్ తీసుకురా. ఈ విషయంలో చాలా ప్రెజర్స్ వస్తాయని భయంగా ఉంది మేడం. నాన్సెన్స్. భయం అనుకుంటే రిజైన్ చేసి కాకి బట్టలు వేపి ఇంట్లో కూర్చో. ఇది సిబిఐ హ్యాండిల్ చేస్తున్న కేసు. ఎవరు అడిగినా నామే చెప్పు. నా పర్మిషన్ లేకుండా వీడిని చూడటానికి కూడా ఎవరిని అలౌ చేయొద్దు.